ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ మాట ప్రభుదూత యోసేపుతో కలలో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ప్రియులారా, ఈ వాక్యం మత్తయి సువార్తలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది యేసు పుట్టుక మరియు భూమిపై ఆయన చేసే పనిని వెల్లడిస్తుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును అనే మాట యేసు మానవాళికి తీసుకువచ్చే ఆధ్యాత్మిక రక్షణ గురించి మాట్లాడుతుంది. ఈ రక్షణ కేవలం భౌతిక లేదా తాత్కాలికమైనది మాత్రమే కాదు, కానీ పాపం యొక్క పరిణామాల నుండి శాశ్వతమైన విముక్తి. ఇజ్రాయేలు ప్రజలు రోమన్ పాలనలో ఉన్న సమయంలో బానిసత్వం నుండి వారిని విడిపించడానికి మెస్సియా కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ మాట చెప్పబడింది. అయితే దేవదూత సందేశం భౌతిక విముక్తికి మించినది మరియు ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను సూచిస్తుంది. యేసు తీసుకువచ్చే నిజమైన విముక్తి పాపం యొక్క బానిసత్వం నుండి అని ఇది నొక్కి చెబుతుంది. మనుషులను వారి పాపాల తాలూకు శిక్ష నుండి, దాని శక్తి ప్రభావాల నుంచి విడిపించి దేవుని సన్నిధిలో శాశ్వతమైన నీతి న్యాయాలు, శాంతి సమాధానాలతో ఉండే స్థితిలోనికి తేవడమే యేసయ్య ఉద్దేశం. ఆయన మనుషులను వారి పాపాల్లో రక్షించడు, కానీ వారి పాపాల నుండి రక్షిస్తాడు. ఆయన ప్రజలు ఎవరంటే ఆయన్ను స్వీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము అని. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడునో పాపము చేయడు. పాపము చేయువాడెవడునో ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని. సహోదరి సహోదరులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజలను వారి పాపముల నుండి నీవు రక్షించుదువని, నీవిచ్చే రక్షణ కేవలం భౌతిక లేదా తాత్కాలికమైనది మాత్రమే కాదు కానీ పాపం యొక్క పరిణామాల నుండి శాశ్వతమైన విముక్తి అని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకొని పాపాల తాలూకు శిక్ష నుండి తప్పించబడుటకు సహాయము దయచేయమని, నీతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మేము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము గనుక నీవు వెలుగులోనున్న ప్రకారము మేమును వెలుగులో నడుస్తూ నీతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండుటకు కృపచూపమని, నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక నిన్ను పోలి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.